వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రైట్. ఈ మధ్య చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ అనే ఇష్యూ మాత్రం చాలా చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కాంచి రాజకీయ నాయకుల వరకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు అనేది నడుస్తూ ఉంది. సో ఫోన్ ట్యాపింగ్ అలా మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్ బయట వాళ్ళు వినడం అంత ఈజీనా? సో ఎలా ఆడియో కాల్స్ బయటకు వస్తున్నాయి? అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఇంక మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మనతో ఉన్నారు విజయ్ ఘోష్ గారు. ఆయన మనం అడిగి తెలుసుకుందాం. విజయ్ ఘోష్ గారు చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి? అసలు దీన్ని ఎలా చేస్తున్నారు? అంత ఈజీగా అంటారా? అంటే పొలిటీషియన్స్ దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు కూడా అందరు కాల్స్ అనేది బయటకు వస్తామని అంటున్నారు, కానీ బయటికి రావట్లేదు. సో ఎలాంటి డివైజెస్ వాడుతున్నారు? అంత పెద్ద ఎక్విప్మెంట్ ఉంటుంది అంటారా? అది ఏంటి అంటారు దీని గురించి? సో బేసిక్గా నేను ఐ వాంట్ టు టెల్ అబౌట్ ఓన్లీ హౌ ఫోన్ ట్యాపింగ్ ఈజ్ డన్. సో ఫోన్ ట్యాపింగ్ అనేది మెనీ టైప్స్ ఉన్నాయి. దీనిలో వచ్చేసి మనం ప్రైమరీగా చూసుకుంటే టెలికామ్ కంపెనీస్ కానివ్వండి, అక్కడ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఈ యొక్క మనకి సర్వర్స్ ఎలా ర్యాక్స్ ఉంటాయో దీనికి కూడా సపరేట్ హార్డ్వేర్ ఉంటుంది. లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఏజెన్సీస్ కానివ్వండి, మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కానీ కొన్ని లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చి పొటెన్షియల్గా ఏదన్నా టెర్రరిస్ట్ థ్రెట్స్ ఉన్నప్పుడు వీటి కొన్నిటిని వాళ్ళు మానిటర్ చేయాలనుకున్నప్పుడు కొంచెం సెట్ ఆఫ్ నెంబర్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ టెలికామ్ కంపెనీస్ ఏంటంటే సపరేట్ ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్ అనేది ఈ యొక్క పర్టికులర్ ఒక 1000 నెంబర్లు 2000 నెంబర్లు అని ఇచ్చినప్పుడు ఆ నెంబర్ని కంటిన్యూగా మానిటర్ చేయడం, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు లేదంటే మాట్లాడుకున్న దాన్ని ప్లేబ్యాక్ చేయడం, ఇదంతా కూడా సపరేట్ హార్డ్వేర్ ఉంటుంది. అదంతా కూడా ఒక ఇంటర్ఫేస్ ద్వారా ఈ యొక్క ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అని మానిటర్ చేస్తారు. ఒకవేళ ఏమన్నా క్లిప్స్ ఏమైనా కాపీ చేయాలి ఎవిడెన్స్ల కింద, లేదంటే ఇన్వెస్టిగేషన్ పర్పస్లో వాళ్ళకి ఏమైనా కావాలి అన్నప్పుడు ఇవన్నీ తీసుకుంటారు. బేసిక్గా మనం ఇప్పుడు రీసెంట్గా వింటుంది ఏంటంటే వెహికల్ పెట్టారు కొంచెం దగ్గరలో అనే ఒక కాన్సెప్ట్ అనేది నడుస్తుంది. అంటే ఒక ఇష్యూ అనేది చెప్తున్నారు. సో దీనికి వచ్చేసి IMSI క్యాచర్స్ అంటారు వీటిల్ని. సో దీన్ని స్టింగ్ రే అని కూడా అంటారు. బేసిక్గా ఇది ఇజ్రాయలీ మేడ్ మషిన్స్. లైక్ ఇవి చూడటానికి ఎలా ఉంటాయంటే పెద్ద మషిన్స్ లాగా ఏముండవు, ఒక సూట్ కేస్ సైజులో. మీరు అహుజా సంబంధించిన యాంప్లిఫైయర్స్ చూసుంటారు ఈ సైజులో, సేమ్ ఆ టైప్లో డివైజెస్ అనేవి ఉంటాయి. వీటికంటూ కొన్ని రేంజ్ ఉంటుందన్నమాట. ఒక్కొక్కటి 30 మీటర్స్ బ్యాక్ ప్యాక్తో అయితే కనుక, వెహికల్ మౌంటెడ్ అయితే కనుక 1000 మీటర్స్, ఒక 1 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది. అట్లానే హెలికాప్టర్కి అటాచ్మెంట్ చేస్తే కనుక దాదాపు ఒక 15 కిలోమీటర్ల వరకు రేడియస్ వరకు ఇవి మానిటర్ చేయగలవు. ఇవి బేసిక్గా ఏంటంటే ఇంటర్నేషనల్ మొబైల్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ IMSI. ఏదైనా టవరు ఒక మొబైల్కి ఎలా కనెక్ట్ అవుతుందంటే మన మొబైల్కి కనెక్ట్ అవ్వదు, మన సిమ్ వెనకాల ఉన్న 15 అంకెల డిజిట్ ఏదైతే ఉంటుందో IMSI నంబర్, ఆ నంబర్కి ఈ టవర్ అనేది అథెంటికేట్ చేసుకొని కనెక్ట్ అవుతుంది. సో ఏ టవర్ అయినా సరే, మీ మొబైల్ ఫోన్ అయినా నా మొబైల్ ఫోన్ అయినా దానిలో ఉన్న సిమ్కి అది కనెక్ట్ అవుతుంది, అథెంటికేట్ అవుతుంది. సో ఈ యొక్క స్టింగ్ రే అనే డివైస్ ఏంటంటే 1000 మీటర్స్ వరకు వీటి రేంజ్ ఉంటుంది అనమాట. బేసిక్గా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ గురించి కాదు, బేసిక్గా ఎలా జరుగుద్ది అనే కాంటెక్స్ట్లో చెప్తున్నాను. సో ఈ యొక్క సూట్ కేస్ సైజులో ఉన్న ఈ డివైస్ని ఒక కార్లో కానీ ఎక్కడైనా పెట్టచ్చు. అట్ ద సేమ్ టైం దానికి యాంటెనాస్ ఉంటాయి సిగ్నల్ బూస్ట్ ఇవ్వడానికి. ఈ యొక్క డివైస్ పెట్టినప్పుడు ఏదైనా సెలబ్రిటీస్ కానివ్వండి, ఏదైనా జర్నలిస్టులు కానివ్వండి, ఏదైనా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని ఎవరన్నా మానిటర్ చేయాలనుకున్నప్పుడు, లీగల్గా మానిటర్ చేయాలనుకున్నప్పుడు ఇవి పెట్టి అక్కడ ఉన్న సిగ్నల్ స్ట్రెంత్ని తగ్గిస్తాయి. ఫస్ట్ జామింగ్ చేస్తాయి. జామ్ చేసినప్పుడు ఏమవుద్దంటే మన మొబైల్ పొటెన్షియల్గా ఎక్కువ సిగ్నల్ ఉన్న టవర్కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసిద్ది. సో అదే టైంలో ఇది టవర్ లాగా స్పూఫ్ చేసిద్ది అనమాట. అంటే ఈ యొక్క డివైస్ ఏం చేసిద్ది అంటే నేనే ఒక మొబైల్ టవర్ని అని చెప్పి ఈ మొబైల్తో అథెంటికేట్ అవుద్ది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా 2Gలో అవుతుంది. 4G కానీ 5Gలో కానీ అవ్వదు. 2Gలో ఎందుకు అవుద్దంటే అది అన్ప్రొటెక్టెడ్, అంత చాలా ఈజీ అనమాట. ఎందుకంటే ఓల్డ్ అండ్ అవుట్డేటెడ్. 4G 5G వచ్చేసి మీకు అథెంటికేషన్ ప్రాసెస్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. సో 2G ద్వారా ఈ యొక్క ఫోన్కి కనెక్ట్ అయ్యి అట్ ద సేమ్ టైం మళ్ళీ కాల్ని ఫార్వర్డ్ చేస్తుంది. సో టవర్కి మనకి మధ్యలో మ్యాన్ ఇన్ ద మిడిల్ లాగా ఈ యొక్క ఫోన్ కాల్కి సంభాషణలన్నీ కూడా ఇక్కడ నుంచి రౌట్ అయ్యి మళ్ళీ టవర్కి వెళ్తాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్లో మళ్ళీ దీనికి కూడా ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది, వచ్చే కాల్స్ని రికార్డ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్లో ఇది స్టింగ్ రే అనేది జరుగుతుంటుంది. దాదాపుగా అది 30 లక్షల నుంచి 35 లక్షల వరకు కాస్ట్ ఉంది. సో అది ఎక్వైర్ చేసుకున్నారు అనేది ఇప్పుడు ఇష్యూ నడుస్తుంది. ఈ ఏదైతే మీరు చెప్పిన డివైస్ ఏదైతే ఉందో ఒక విధంగా చూసుకుంటే కొంచెం మినీ సైజులోనే ఉంది, కానీ వర్క్ మాత్రం చాలా హెవీగా చేస్తూ ఉంది.
సో మేజర్గా దీని రోల్ ఏమై ఉండొచ్చు అండ్ దీన్ని గవర్నమెంట్ చేతిలోనే ఉంటుందా లేదా ప్రైవేట్ వాళ్ళ చేతిలో కూడా ఉండే అవకాశం ఉందా? సో ఎలాంటి వాళ్ళు దీన్ని యూజ్ చేసే రైట్ ఉందంటారు? అంటే బ్లాక్ మార్కెట్లో అవి సేల్ చేస్తారు, అది ఎంటైర్లీ డిఫరెంట్. బట్ గవర్నమెంట్ ఏంటంటే ఇలాంటి ఎక్విప్మెంట్స్ని ప్రొక్యూర్ చేసుకుంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అక్కర్లేదు దానికి. సో స్టేట్ గవర్నమెంట్ ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి కానివ్వండి, లేదంటే కనుక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ గురించి కానివ్వండి, ఏవైనా గ్యాంగ్స్ గురించి ఎక్కువగా మానిటర్ చేయడానికి కొంతమంది ఏంటంటే నార్మల్ ఫోన్స్ యూజ్ చేస్తారు. దీనికి జీపీఎస్తో పని లేదనమాట. ఈజీ కాల్ మానిటరింగ్ చేయొచ్చు అనమాట ఏ ఫోన్ మీదైనా. కౌంటర్ టెర్రరిజం కానివ్వండి, స్పెసిఫిక్గా ఏదైనా థ్రెట్స్ కానీ, లేదంటే పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ ఉంటాయి. ఆ గ్యాదరింగ్స్లో ఇప్పుడు బేసిక్గా దీన్ని పొలిటికల్ పర్పస్గా యూఎస్ కానీ జర్మనీలో కానీ అవి వేటి గురించి యూజ్ చేస్తాను. మ్యాసివ్ గ్యాదరింగ్ అయినప్పుడు ఆ యొక్క ఫోన్స్ని అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ఫోన్లన్నింటినీ కూడా ఆటోమేటిక్గా అది ఇట్ విల్ టేక్ కంట్రోల్. సో దాని ఐడీలు కానివ్వండి, టార్గెటింగ్ లైక్ బిహేవియరల్ యూనో హ్యూమన్ బిహేవియర్ లైక్ బిహేవియరల్ ట్రాకింగ్ కానివ్వండి, జనం ఏమనుకుంటున్నారు, లేదంటే పాలసీస్ గురించి ఏమనుకుంటున్నారు, ఇలాంటి ట్రాకింగ్ అనమాట. సో కొన్ని కంట్రీస్ చేస్తున్నాయి. ఇట్లా మల్టిపుల్ యూజ్ చేసుకోవచ్చు, బట్ లాఫుల్లీ యూజ్ చేస్తారు. బట్ ఇది ఇక్కడ ఎలా యూజ్ చేశారని మనకు తెలియదు. అండ్ ఇంకొక డౌట్ వస్తుంది, ఒకవేళ మనం ఏదైనా హై ప్రొఫైల్ ఫంక్షన్స్కి వెళ్ళినా ఏదో ఈవెంట్కి వెళ్ళినా సీఎం వస్తున్నాడు అన్న ప్రోటోకాల్ అన్నప్పుడు ఆబ్వియస్గా మన మొబైల్ సిగ్నల్స్ డౌన్ అవుతూ ఉంటాయి, నెట్వర్క్ రాదు. సో ఆ టైంలో కూడా సేమ్ ఇలాంటి జామర్స్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటారా, లేదా అది ఎలా పనిచేస్తుంది అంటారు? సో పొటెన్షియల్గా థ్రెట్ ఉన్న సీఎంలు కానివ్వండి, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ లైక్ అంబానీ కానివ్వండి, ఇలాంటి పీపుల్ని ఏదన్నా వాళ్ళ థ్రెట్ అసెస్మెంట్ టీం ఉంటుంది. ఆ టీమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం కంటిన్యూ మానిటరింగ్ కోసం ఆ ఏరియాలో ఉన్న మొబైల్స్ అన్నిటిని కూడా దీంతో రౌట్ చేస్తారు. రౌట్ చేసినప్పుడు ఆ మూమెంట్స్ కానివ్వండి, వాళ్ళు మాట్లాడుకుంటున్నవి కానివ్వండి, లేదంటే మెసేజెస్ కానివ్వండి, లేదంటే కీవర్డ్స్ ఇస్తారనమాట. ఏవైనా కీవర్డ్స్ని దానిలో ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అంతా కూడా కీవర్డ్స్తో సెర్చ్ చేస్తాయి. ఏవైనా కొన్ని పదాలు లేదంటే ప్రొహిబిటెడ్ వర్డ్స్ కానీ ఆ ఏరియా వరకు సంబంధించి ఎవరైనా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా కాల్ పాపప్ అవడం, కాల్ ఎమ్మటే రికార్డ్ అవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో థ్రెట్ అసెస్మెంట్కి ఈ యొక్క కౌంటర్ టెర్రరిజంకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇది. రైట్. విన్నాక కొంచెం నమ్మాలంటే కొంచెం కష్టంగా ఉంది. సో ఒకవేళ ఇవి మనల్ని మానిటర్ చేస్తున్నాయి, నా కాల్ ఒకవేళ రికార్డ్ అవుతుంది అని ఎలా డిటెక్ట్ చేయాలంటారు? అంటే కనిపెట్టలేము, ఎందుకంటే నేను ఇంట్లోనే ఫోన్ మాట్లాడుతూ ఉంటాను, బయట నుంచి అది ఎక్కడి నుంచో వ్యాన్ పెట్టి రికార్డ్ చేస్తుంటున్నారు. సో ఎలా డిటెక్ట్ చేయొచ్చు అంటారు వీళ్ళ నుంచి? సో ఇది డిటెక్షన్ అనేది అంత ఈజీ కాదు మన మొబైల్ ఫోన్స్తో. బేసిక్గా ఐఫోన్స్కి అయితే చాలా ఇంపాసిబుల్లే అనుకోవచ్చు, ఎందుకంటే దీనికి రూటెడ్ ఫోన్ కావాలి. రూటెడ్ ఫోన్ మన వాడే ఫోన్లన్నీ కూడా ఫుల్ పొటెన్షియల్గా మనం యూస్ చేయం అనమాట. సో డెవలపర్ ఆప్షన్స్లో చాలా చేంజెస్ చేయాల్సి ఉంటుంది. అది రూటెడ్ ఫోన్ అయ్యి ఉంటే కనుక, ఆండ్రాయిడ్ ఫోన్స్ అయ్యి ఉంటే కనుక ఈజీగానే డిటెక్ట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మీకు అర్థమైపోతుంది, 4G 5G డ్రాప్ అయిపోయి ఒకటేసారి 2Gలోకి ఫోన్ వెళ్తుంది అని అంటే కనుక 100% మధ్యలో ఇంటర్ఫియరెన్స్ అనేది ఉంది అనేది తెలుస్తుంది. రెండోది ఏంటంటే మెయిన్గా జర్నలిస్టులు కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ఎవరైనా వాట్ ఎవర్ ద పార్టీ దే మేబీ, లేదంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కానీ మాట్లాడేటప్పుడు కాల్ డ్రాప్ అవ్వడం కానీ, లేదంటే కనుక కాల్లో పింగ్ సౌండ్లు రావడం కానీ, డిస్టర్బెన్స్లో వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. లేదంటే కనుక ఊరికే బ్యాటరీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క స్టింగ్రే డివైస్ ఏదైతే కాల్ ట్యాపింగ్ డివైస్ ఉందో అది పింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ ఫోన్ని పింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఫోన్ ఆటోమేటిక్గా ఆ బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్గా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో 100% సంథింగ్ సర్వేలెన్స్ ఉంది అనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట మనకి. ఒక డౌట్ వస్తుంది ఫైనల్, ఒక క్వశ్చన్ ఏంటంటే, సో కాల్ టాపింగ్ జరిగింది అంటున్నారు, ఆడియోస్ లీక్ అయ్యాయి అంటున్నారు, ఇదంతా జరుగుతుంది. సో అవి ఎందుకని కోర్టులో ఎవిడెన్స్లో ఇంకా ప్రూవ్ చేయలేకపోతా ఉన్నారు? ఉంటే బయట పెట్టాలి కదా. సో అవి ఎందుకని ఎవిడెన్స్లా పనిచేయడం లేదు? ఇంకాను ఉన్నాయి అంటున్నారు కానీ అవి ఎవరికి వినిపించట్లేదు. సో అటు కోర్టుకు వెళ్ళట్లేదు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఫైనల్గా వీటి నుంచి సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలంటారు? బేసిక్గా ఇప్పుడు మీ ఇందాక మనకు చెప్పినట్టుగా టెలికాం కంపెనీ నుంచి అప్రూవ్డ్ యూనో దానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్లో పెన్ అండ్ పేపర్ పెట్టి ఆ ప్రాపర్ ప్రొసీజర్లో ఈ యొక్క డేటా కనుక ఎక్వైర్ చేసుకుంటే దానికి ఒక యాష్ వాల్యూ, దానికి సంబంధించిన డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ యొక్క డివైజులతో చేసినప్పుడు ఒక పర్సన్ మీరే ఉన్నారు, మొబైల్ టవర్, మీ మధ్యలో మ్యాన్ ఇన్ ద మిడిల్ ఏది స్టింగ్రే అనే డివైస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిజిటల్ ఫుట్ ప్రింట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అది అంటే జస్ట్ ఇట్ ఈస్ బైపాసింగ్ యువర్ కాల్. మీ కాల్ని బైపాస్ చేసి రౌట్ చేసి మళ్ళీ టవర్కి ఇస్తుంది అనమాట. సో అక్కడ డిజిటల్ ఫుట్ ప్రింట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎవిడెన్షియల్గా సబ్మిట్ చేసినప్పుడు అది కోర్ట్ అడ్మిసిబుల్ కాదా అనేది మనం చెప్పలేము ఇప్పుడే. కాకపోతే దానికి ఏంటంటే చాలా మటుకి
వీళ్ళు ఎవిడెన్స్లు కానివ్వండి చాలా గ్రౌండ్ లెవెల్లో ఎక్స్పర్ట్ సంబంధించిన ఈ యొక్క ఎంక్వైరీ రిపోర్ట్స్ కానివ్వండి చాలా హై లెవెల్లో పెట్టినా కూడా ఇది నెగ్లిజిబుల్గానే ఉంటుంది. అంటే దానికి సంబంధించిన డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అనేవి అంత క్లియర్గా ఉండవు అనమాట. ఈవెన్ ఈ డివైస్ కూడా అంత ఈజీగా క్యాచ్ అవ్వదు అనమాట టవర్కి. బట్ 2-3 చోట్ల ఏంటంటే ఇది పాపప్ అవుద్ది, అది ఇంటర్ఫియర్ అవుతుంది, ఈ స్టింగ్ రే అనే డివైస్ ఇంటర్ఫియర్ అవుతుంది అని చెప్పేసి మొబైల్ టవర్స్ సరిగ్గా కనుక గ్రౌండ్ లెవెల్లో ఇన్వెస్టిగేట్ చేస్తే కనుక తెలుస్తుంది. బట్ దాన్ని ప్రూవ్ చేయడం చాలా కష్టం అనేది నా అభిప్రాయం. సో ఫైనల్గా వీటి నుంచి సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలంటారు? సో మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే కనుక మనం ఇప్పుడు స్టార్ యాష్ 4636 #*# అని ప్రెస్ చేసినప్పుడు మీకు ఏంటంటే ఫోన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డీటెయిల్స్ వస్తాయి. నెట్వర్క్ డీటెయిల్స్ వచ్చినప్పుడు అక్కడ క్లియర్గా అంటే ఇది అందరికీ కాదు, మెయిన్గా ఎవరికైనా ఇలాంటి డౌట్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరైనా ఉంటే అది ఆండ్రాయిడ్ ఫోన్ అయి ఉంటాయి, అది రూటెడ్ ఫోన్ కూడా అయి ఉండాలి ఒక్కొక్కసారి. సో ఈ నెట్వర్క్ సంబంధించిన నేమ్ వస్తుంది, టవర్ నేమ్ అది. సో దాన్ని మీరు ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్గా మనకి వచ్చేసి నెట్వర్క్ మానిటర్, నెట్ మానిటర్ అని కానివ్వండి, కొన్ని యాప్స్ ఉన్నాయి, ఓపెన్ సిగ్నల్ అని చెప్పి కొన్ని యాప్స్ ఉన్నాయి. ఆ యాప్లో మీరు చెక్ చేసినప్పుడు అది ఈ ఫేక్ టవరా లేదంటే కనుక జెన్యూన్ అప్రూవ్డ్ టవరా అనేది మనకు అక్కడ అర్థమైపోతుంది అనమాట. సో ఇలాంటి స్కానర్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ మొబైల్ వరకు. బట్ ఐఫోన్ అయితే కనుక, అది జైల్ బ్రేక్ ఫోన్ అయితే కనుక ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి. సింపుల్ మాన్యువల్గా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట, ఏ నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది ఫోను అనేది చూసుకొని అది ఇలాంటి ఇంటర్ఫియరెన్స్ ఉందని చెప్పి అక్కడ క్లియర్గా అర్థమయ్యేది. కాకపోతే చాలా డీటెయిల్డ్గా అది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, అంత ఈజీ కాదని చెప్తున్నాను. రైట్, విన్నారు కదా విజయ్ ఘోష్ గారు చెప్పింది. కాల్ ట్యాపింగ్ జరుగుతూ ఉన్నాయి, ఎవిడెన్స్లు ప్రూవ్ చేయలేకపోవడానికి కారణం ఇవి ఇల్లీగల్గా మధ్యలో వ్యాన్స్ పెట్టి ఆ టవర్ని బైపాస్ చేస్తూ ఆ సిగ్నల్ని ట్యాంపరింగ్ చేస్తూ తీసిన కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ కూడా. సో మీరు కూడా ఇలాంటి నుంచి సేఫ్గా ఉండాలనుకుంటే, ఒకవేళ మీ మీద ఏమైనా మానిటరింగ్ ఉంది అని మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే విజయ్ గారు చెప్పినట్టు ఆ నెంబర్కి డయల్ చేసి చెక్ చేసుకోండి. ఇది కాల్ ట్యాపింగ్ సంబంధించిన వివరాలు. కెమెరాన్ జ్ఞానేశ్వర్తో పవన్ వాయిదేవ్, RTV. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.